హాయ్ గైస్, మీ అందరికి డౌట్ ఉండొచ్చు స్విగ్గీలో వీకెండ్స్ వర్క్ చేస్తే ఎంత ఎర్న్ చేయొచ్చు అని చెప్పి. ఈ రోజు సాటర్డే మనం వర్క్ చేసినాం, మనకి ఎంత ఎర్నింగ్ వచ్చిందో చెప్తా చూడండి. మార్నింగ్ 8 o'clock ఆన్ చేసిన సెల్ఫీ అడిగి ఉండే, ఇక దిగేసిన మన డ్యూటీ అయితే ఆన్ అయిపోయింది. మన బండి స్టార్ట్ చేసే ముందు మన రీడింగ్ ఇది చూద్దాం, ఈ రోజు పెట్రోల్ ఎంత అవుతుందో. మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి రాఘవేంద్ర టిఫిన్స్ నుంచి పడ్డది. ఆర్డర్ తీసేసుకొని మనం అయితే డ్రాప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయినాం. ఇక డ్రాప్ లొకేషన్ దగ్గరకు వచ్చేసి కస్టమర్ కి ఐటమ్ హ్యాండ్ ఓవర్ చేసేసినాం. ఆ తర్వాత మళ్ళీ ఆర్డర్ పడ్డది కడియం టిఫిన్స్ నుంచి. ఇక ఆర్డర్ పికప్ చేసేసుకున్నా, వెళ్ళి డ్రాప్ చేసేసిన. ఆ తర్వాత ఆర్డర్స్ పిక్ చేసేసుకుంటున్నా, డ్రాప్ చేసేస్తున్నా. పికప్ డ్రాప్ ఆర్డర్స్ డెలివరీ చేస్తూ ఇక నైట్ అయిపోయింది. ఇక మన లాస్ట్ ఆర్డర్ వచ్చేసి హోటల్ శుభం నుంచి పడినుండే. ఇక దాన్ని పిక్ చేసేసుకుని డ్రాప్ లొకేషన్ దగ్గరకు వచ్చేసి కస్టమర్ కి ఐటమ్ హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇక ఇంటికి పోగా రోడ్లన్నీ ఖాళీ ఉండే, అబ్బా అనిపించింది. ఇది వచ్చేసి మన ఆర్డర్ ఎర్నింగ్స్. ఓకేనా, మొత్తం 33 ఆర్డర్లు కొట్టినాం. మనం 11 గంటల 25 నిమిషాలు వర్క్ చేసినాం. ఇది వచ్చేసి మనకు వచ్చిన ఇన్సెంటివ్. టోటల్ ఎర్నింగ్ వచ్చేసి ఇంత అయింది. మీకు చెప్తా మన పెట్రోల్ ఎంత అయిందో. మనం డ్యూటీ స్టార్ట్ చేసే ముందు మన బైక్ రీడింగ్ వచ్చేసి ఇంతుంది, మన డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంతుంది. ఇది వచ్చేసి మన డ్యూటీ అయిపోయిన తర్వాత రీడింగ్. ఇది వచ్చేసి మన డ్యూటీ స్టార్ట్ చేసే ముందు రీడింగ్. టోటల్ మనం వచ్చేసి 195 కిలోమీటర్స్ తిరిగినాం. సో మన బండి వచ్చేసి 70 ఇస్తుంది మైలేజ్. 70 + 55 టోటల్ వచ్చేసి 195. సో ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగింది కాబట్టి 110 + 55 టోటల్ వచ్చేసి 275. మనకి మన పెట్రోల్ వచ్చేసి ఇంత పట్టింది, 275 రూపీస్ పట్టింది. సో మన టోటల్ ఎర్నింగ్ వచ్చేసి ఇంత ఉండే కదా, దీంట్లో నుంచి 275 రూపీస్ తీసిస్తే ఎంత మిగిలిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మళ్ళీ సండే ఎర్నింగ్స్ వీడియోతో కలుద్దాం. ఉంటాం మళ్ళా, బాయ్.